హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుకింగ్ విత్ హిమ. ఈరోజు మన వీడియోలో నేను చూపించబోయే రెసిపీ మసాలా పాస్తా. పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ ఎంతో ఇష్టంగా తినేలా ఉంటుందండి ఈ రెసిపీ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్గా అయినా హెల్తీగా ఒక 10-15 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ రెసిపీని. మసాలా పాస్తా కోసం నేను మ్యాక్రోనీ పాస్తాని యూస్ చేస్తున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించి అడుగు మందంగా ఉన్న ఒక స్టీల్ గిన్నెను స్టవ్ మీద పెట్టి 1/2 లీటర్ దాకా నీళ్లను వేసి 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి నీళ్లు మరగటం స్టార్ట్ అయినప్పుడు 1 కప్ పాస్తాను అందులో వేయండి. అలా వేశాక వీడియోలో చూపిస్తున్నట్టుగా పాస్తానంతా ఒకసారి గరిటెతో కలపండి. ఇలా కలపటం వల్ల పాస్తా అంతా ముద్దగా అడుగునే ఉండిపోకుండా ఈవెన్గా కుక్ అవుతుంది. ఈ పాస్తాను 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే వీడియోలో చూపించిన విధంగా పాస్తా ఇలా చక్కగా ఉడికి ఉంటుంది. ఇలా ఉడికిపోయిన పాస్తాను స్ట్రైనర్లోకి సపరేట్ చేసుకోవాలి. ఇలా స్ట్రైనర్లోకి సపరేట్ చేసుకున్న పాస్తా ముద్దలా అవ్వకుండా దీంట్లోకి కొద్దిగా చల్లటి నీటిని యాడ్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక చిన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా కట్ చేసిన 4 వెల్లుల్లి ముక్కలు, సన్నగా తరిగిన 1 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన 1 గుప్పెడు క్యాప్సికమ్ ముక్కలు, మరో గుప్పెడు సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, సన్నగా తరిగిన బీన్స్ ముక్కలు గుప్పెడు, ఇంకా మీ దగ్గర ఉడికించిన పచ్చి బఠానీ కానీ, బ్రోకలీ కానీ, స్వీట్ కార్న్ కానీ ఇలాంటి వెజిటేబుల్స్ ఏవున్నా కూడా ఇందులోకి మీరు యాడ్ చేసుకోవచ్చండి. మనం వేసుకున్న కూరగాయలని 50% దాకా కుక్ అయ్యాక మీడియం సైజ్ ఎర్రటి టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, పాస్తా సాస్ 2 టేబుల్ స్పూన్లు, మీ రుచికి సరిపడా కారం వేసి గరిటెతో చక్కగా కలుపుకోండి. ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న పాస్తాను యాడ్ చేసుకుందాము. బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తాకు మసాలా అంతా చక్కగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 పావు టీ స్పూన్ దాకా మిరియాల పొడిని యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మసాలా పాస్తా రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను చివరి దాకా చూసినందుకు థ్యాంక్స్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ ఫ్రెండ్స్.